హాయ్ అండి అందరికీ. ఒక్కసారి ఆ, ఏమంటారు, మన చిన్నప్పటి జ్ఞాపకాలు అంటారు కదా అది. ఆ, నేను రీసెంట్గా ఫలక్నామా కాళీమాత దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ దొరికాయండి ఇవన్నీ. ఒక్కసారిగా నాకు నేను చదువుకునేటప్పుడు కొనుక్కునే ఐటమ్స్ అన్నీ అక్కడ కనపడ్డాయి. ఆ, చాలా వరకు అయితే అన్నీ ఉన్నాయి. ఆ, ఒకటి మిస్సింగ్ ఏమంటే జామాకు. జామాకులో కూడా చింతపండు పెట్టుకొని తినేది కదా. అంటే ఎంతమందికి అది ఇష్టమో నాకు తెలీదు. మేమైతే చిన్నప్పట్లో అలాగే చేసేవాళ్ళమి నిజంగా. ఆ, రసగొల్లలు కానీ ఇవి ఏమంటారో మీరు, నిజంగా ప్రతి ఒక్క ఐటెం ఇప్పటికీ ఉన్నాయా అనిపించిందండి. చాలా బాగా అనిపించింది. అంటే ఆ, మనకి తెలియకోకుండానే ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది, చాలా చిన్న పిల్లల్లాగా. ఆ, చాలా బాగుండేది నిజంగా అండి. ఆ రోజులే చాలా మంచివి. కడుపులో ఎలాంటి కల్మషం లేకోకుండా స్నేహం అంటే ప్యూర్గా ఇలా ఉండాలి అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరు లేరు అలాగా, నిజంగా లేరు. అంటే అందరూ కాదు, కొంతమంది అంత ఫేకే ఉన్నారు చాలా వరకు. మన ముందు నవ్వుతూ ఉంటారు, అటు పక్కకు వెళ్ళంగానే వెనకాల మాట్లాడుతూ ఉంటారు. ఈ జనరేషన్లో చాలా జరుగుతూ ఉన్నాయి అలాగా. మనం ఏం అనకపోయినా సరే, మనం మంచిగా బతుకుతున్నా సరే ఏడుస్తూ ఉంటారు కదా. సరేలేండి, అవన్నీ ఎందుకు కానీ. ఎంతమందికి మీలో ఎంతమందికి ఇష్టమో ఇది చూడండి. చాలా బాగా అనిపించింది. కాకపోతే అప్పుడు కొంచెం ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు క్వాంటిటీ తగ్గింది. చింతపండు అండి, చింతపండు ఎక్కువగా కొనుక్కునేది నేను. చాలా పళ్ళన్నీ ఇట్లా ఏమంటారు, ఇది తిన్నాక ఎక్కువగా తింటే ఇంకేదన్నా తినబుద్ధి అయ్యేది కాదు. అంత ఇష్టం నాకు, చాలా ఇష్టము. తర్వాత ఏం చెప్తారు, నూగు జీడీలు, ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఈ కలెక్షన్ అంతా నాకు అక్కడ దొరికింది. అమ్మవారి దగ్గరికి నేను వెళ్తూ ఉంటానన్నమాట, కాళీమాత దగ్గరికి. ఒకసారి ఇది నాకు బండి మీద కనపడ్డాయి, నేను తీసుకున్నాను. తీసుకొచ్చి పెట్టి చాలా రోజులు అవుతుంది, వీడియో తీయటానికి అవ్వలేదు. ఫోలోరింగ్స్ ఇవి నిజంగా కదండి, అప్పటి రోజులు ఎంత బాగుండేవి. చాలా మంచిగా ఉండేవాళ్ళమి. ఆట కానీ పాట కానీ ఏదైనా సరే. పెద్దగా చదువుకోలేదు, చదువుకున్నా సరే ఇవన్నీ మనకి మర్చిపోలేని ఒక గుర్తులు అనమాట. నిజంగా కూడా చాలామందికి ఉండే ఉంటాయి కదా ఇలాంటివన్నీ కూడా. ఎంత ఏం చెప్తారు, ఎంత సంపాదించుకున్నా, ఎంత మంచి మంచి పదార్థాలు మనం చేసుకొని తిన్నా, బయట తెచ్చుకొని తిన్నా, కొన్ని జ్ఞాపకాలను మాత్రం అస్సలకి ఎంత ఇదైనా సరే మర్చిపోలేము. నిజంగా కదండి. నాకు చాలా బాగా అనిపించింది. ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి కానీ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి కానీ స్వచ్ఛమైన స్నేహం కానీ ఇలాంటివి మాత్రము దొరకట్లేదు, అన్నీ ఫేక్ అయిపోయినాయి. అది మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది. అందరూ కాదండి, ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళ స్వార్థం కోసమే మనతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో ఆశించి మనతో మాట్లాడుతూ ఉంటారు. అది దొరకదు అన్నప్పుడు మన దగ్గర నుంచి రీజన్ లేకపోయినా సరే పక్కన పెట్టేస్తారు. అలాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నేను అనుకుంటున్నాను. వాళ్ళు మనల్ని దూరం పెట్టడం కాదు, మనమే వాళ్ళకి 10 అడుగులు దూరంగా ఉంటే చాలా మంచిది. అలాంటి వాళ్ళతో మనం వాదించలేము. ఎందుకో నాకు ఇవన్నీ చూస్తే నా నా స్నేహం కానీ, నా వెనక జనాలు కానీ, నా ముందు జనాలు కానీ అందరూ గుర్తొస్తున్నారు. నిజంగా కూడా ఈ జనరేషన్లో ఇవాళకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే, మన ఇంట్లో మన సంసారం, మన పిల్లలు, మన భవిష్యత్తు మనదే మనం నడిపించుకోవాలి కానీ దేంట్లోకి వెళ్ళి ఏళ్ళు పెట్టకూడదు. అవును కదా. కానీ ఇలాంటి జ్ఞాపకాలు మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఏమోనండి, ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. నాకు ఇది చూస్తూ ఉంటే చాలా ఏడుపు వస్తూ ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ దొరుకుతున్నాయి కదా, మళ్ళీ అంటున్నాను. అలాంటి స్నేహం అనేది మాత్రం చెప్పటానికి కూడా బాగా అనిపించదు. ఫేక్ స్నేహాలు ఉన్నాయి నిజంగా కూడా. వాళ్ళ స్వార్థం కొద్దీ స్నేహాలు ఉన్నాయి. స్నేహం అంటే ఎలా ఉండాలి అంటే, మనం తప్పు చేసినా, మనం ఒప్పు చేసినా మన వెనక ఉండి నెట్టేటట్టు ఉండాలి. కానీ మనం ఏం చేయకపోయినా సరే వాళ్ళ స్వార్థం కొద్దీ వాళ్ళకి మన దగ్గర నుంచి ఏదో దొరకట్లేదని పక్కన పెట్టేది స్నేహం కాదండి. అదేమంటారు, బిజినెస్ అది, అంతేనా? కొంతమంది అండి, అందరు కాదు పాపము. అదే అంటారు కదా, ఎవరో ఒకళ్ళిద్దరు చేయబట్టి అందరికీ పేరు వస్తుంది అని. మనం ఏదో వాళ్ళకి హెల్ప్ చేస్తేనే స్నేహము, మనం ఏదో వాళ్ళకి ఇస్తేనే స్నేహము, మనం ఏదో వాళ్ళకి పెడితేనే స్నేహం, ఇది కాదండి. మన దగ్గర
ఉన్నా లేకపోయినా మనల్ని దగ్గరికి తీసుకునేదే స్నేహం అంటేను. తల్లి తర్వాత అంత విలువైనది స్నేహానికే ఉండిద్ది. కానీ ఇవాళ రోజుల్లో నా అనుభవంలో నాకు తెలిసింది ఏంటంటే, ఎవ్వరు మనల్ని చూడరు. ఏది కూడా నాకు సంబంధించి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఏది మనకి కాదు. మనం ఎంత బాగున్నా మనం అంటే ఈర్ష్య పడే వాళ్ళు మనల్ని ఏమంటారు, పిన్నిసి పెట్టి గుచ్చుతూనే ఉంటారు, మనం వాళ్ళని ఏమనకపోయినా. అదైతే నేను నేర్చుకున్నానండి. అందుకనే నేను ఎవ్వరికి కూడా 2 అడుగులు దూరంగానే ఉంటున్నాను. ఎందుకు అంటే నాకు జరిగిన పాఠం అండి, అంతేను, ఎవరిని ఉద్దేశించి కాదు. నిజంగా కూడా కదండి. ఇది చూస్తే మీకు కూడా మీ స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయా? సారీ అండి, మళ్ళీ చెప్తున్నాను, ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే. ప్లీజ్ అండి, మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను, మంచి మంచి వీడియోస్ పెడతాను. ప్లీజ్ అండి, మీరు నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ఏదైనా చేయగలుగుతాను. నాకు ఎందుకో కొంచెం ఏడుపు వచ్చేసింది ఇదంతా మాట్లాడే వరకల్లా. నాకు జరిగిన అనుభవాలు కూడా అలాగా ఉన్నాయండి, నిజంగా కూడా. అంటూ ఉంటారు కదా, మా ఇంట్లో కూడా అంటూ ఉంటారు, మనల్ని ఎవ్వరు మనము ఎవరిని ఏమనకపోతే మనల్ని అన్నారు అంటే దేవుడే చూసుకుంటాడు అని, అంతే కదా అండి. అంటే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదండి. దేవుడైనా వదిలిపెడతాడేమో కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదంట. ఎవరి కర్మకి వాళ్ళే ఇదవుతారు. మనం ఇంత సంతోషంగా ఉన్నప్పుడు అలాంటివన్నీ మాట్లాడుకోవద్దు, ఓకేనా అండి? ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్ అండి.